ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తులమ్మ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. ప్రస్తుతం అయితే తెలంగాణలో ఒకటే ఒకటి చర్చ ఏంటంటే జుబ్లీస్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు రాబోతున్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఖైరతాబాద్ కావచ్చు, ఇంకోటి ఏంటంటే పార్టీ ఫ్రాంపులు జరుగుతూ ఉన్నాయి. సో దీని గురించి మీరేమో అంటే వాస్తవంగా ఏ రాజకీయ నాయకుడు అయినా ఒక పార్టీ సింబల్ పైన గెలిచి మళ్ళీ వేరే పార్టీలో ఉండొద్దు. ఒకవేళ వెళ్ళాలని అనుకున్నప్పుడు ఆ క్యాండిడేటు రాజీనామా చేసి ఇక్కడ పార్టీకి రాజీనామా చేసి పోయి ఆ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలిచి ఆ పార్టీలో కొనసాగాలి. కానీ అట్లా కాకుండా ఇక్కడ గెలిచి బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు పైన గెలిచి మళ్ళీ పోయి ఏం చేసిండు, కాంగ్రెస్లో కండువా వేసుకొని మళ్ళీ సికింద్రాబాదు పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసిండు. ఆయనకు నైతిక హక్కు లేదు కదా. ఇవాళ నువ్వు ఒక పార్టీ గుర్తు పైన గెలిచి ఇంకో పార్టీలు ఎట్లా కొనసాగుతావు? స్పీకర్ ఎప్పుడో అసలు దాన్ని రద్దు చేయాలి. రద్దు చేయకుండా కోర్టు ఏది మొట్టెకాయలు వేసినా కూడా ఆయన ఎందుకో ఏమో ఇంకా నానుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వాళ్ళు ఎప్పుడో రాజీనామా చేసి ఇవాళ మళ్ళీ పోటీకి సిద్ధమైతే మంచిది. ఖచ్చితంగా ఖైరతాబాద్లో ఎలక్షన్ ఎప్పుడైనా రావచ్చు. ఎప్పుడొచ్చినా కూడా బీఆర్ఎస్ దానికి సిద్ధంగా ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఒక ఉద్యమ పార్టీ. ఖైరతాబాద్లో మొదటి నుంచి కూడా ఉద్యమం చాలా బలంగా ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రాంతం ఖైరతాబాద్ ఏరియా. ఎందుకంటే బీఆర్ఎస్ బలంగా ఉంది కాబట్టి అక్కడ బీఆర్ఎస్ క్యాండిడేట్ గెలిచిండు. కాబట్టి రేపు జరిగే ఎన్నికలలో ఎప్పుడే ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. మరి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సీఎం రేవంత్ గారు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఏదైతే మెగా సిటీ నిర్మించబోతున్నారో దానికి వచ్చేసి అందులో 27 మనకి మున్సిపాలిటీలు తర్వాత కొన్ని సంఘాలను కలపడం జరుగుతుంది దీంట్లో. సో దీనివల్ల ఎటువంటి ఉపయోగం ఉంటుంది? దీనివల్ల ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? మెగా సిటీ ఆల్రెడీ ఇప్పటికే హైదరాబాదు బ్రహ్మాండంగా ఏది కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైంలో కేటీఆర్ గారు ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే బ్రహ్మాండంగా అభివృద్ధి చేసారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఒక స్పష్టత లేదు. మీరు చూసినరా ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి. మనము అంటే జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ అవుట్ సైడ్ కొద్దిగా పోతే అత్తాపూర్ అటు సైడ్ ఎటువైనా కూడా చుట్టుపక్కల ఎక్కడ పోయినా కూడా మనం హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ కలగదు. ఎక్కడనో వేరే కంట్రీలో ఉన్నామా అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని ఇవాళ రేవంత్ రెడ్డి విమర్శించి ఆయన ఏదో చేస్తానని అది చేసే దాంట్లో కూడా మరి చేస్తా ఇట్లా చేయాలనుకుంటున్నా స్పష్టత లేదు. అంటే మెగా సిటీని ఇంకేం మెగా సిటీ ఆయన ఇంకెక్కడన్నా ఉన్నాయా దాన్ని తీసుకొచ్చి పెట్టాడు కదా. ఉన్నంతలోనే ఉన్న సిటీని అయితే నువ్వు ఇచ్చేయవు కదా. దీన్ని మంచిగా ఇప్పుడు దాని కొనసాగింపు ఇంకా పనులు అప్పుడు బీఆర్ఎస్ నిధులు పెట్టినాయే చాలా ఉన్నాయి. ఆ పనులు ఇంకా కొనసాగిస్తలేడు కదా. ఇవాళ హైడ్రా దుకాణం పెట్టిండు. హైడ్రా వల్ల ఎవరికి లాభమైంది? హైడ్రా వల్ల సామాన్య కుటుంబాలు ఏదో కడుపు చేత అంటే కూలీనాలు చేసుకొని ఓ పూట తిని ఓ పూట తినక వచ్చిన వాళ్ళకు వచ్చిన జీతంలో డబ్బులు పైసా జమ చేసుకొని ఇల్లు కొనుక్కుంటే దాన్ని కూడా కూల్ చేసినటువంటి పుణ్యం నీకే దక్కింది కదా. ఇంకా నువ్వు చేస్తావంటే ప్రజలు ఎక్కడ నమ్ముతారు? నమ్మరు కదా. నమ్మేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఆయన మోసం ఏందో ఆయన చేసినటువంటి పనులేందో జనాల్ని ఎట్లా సామాన్య ప్రజల్ని ఎట్లా మోసం చేస్తున్నాడో తెలంగాణ ప్రజలకు అన్ని కూడా తెలుసుకుంటున్నారు, తెలుసు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ స్మిత మేడం ఉన్నారు. మేడంతో మాట్లాడతాం. మేడం నమస్తే. నమస్తే మేడం, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయని చెప్పడం జరుగుతుంది. అయితే రీసెంట్గా చూసుకుంటే ఎవరైతే నాగేంద్ర ఉన్నారో ఆయన పైన కొన్ని ఆరోపణలు రావడం, సో ఇలా జరిగింది. దీని గురించి మీరే ఫస్ట్ ఆయన దానం నాగేందర్ గారు మా పార్టీ నుంచే కదా వెళ్ళింది. ఆయనకి ఇంతనా కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆయన మా పార్టీలోనే బీఆర్ఎస్లోనే ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన వచ్చి ఇప్పుడు పార్టీ మారడం అంటే ఆయనకే సిగ్గుచేటు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆయన ఎన్నిసార్లు గెలిచిండో ఆయనకు తెలుసు.
ఇప్పుడు తెలంగాణ సాధించింది మా కేసీఆర్ గారు అయితే ఆయన వల్లనే సీట్ ఇస్తే ఈ రోజు ఈయన ఇంత స్థాయికి వచ్చిండు. ఎన్నిసార్లు నిలబడ్డా గెలిచిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో పిలుపునిచ్చిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి వెళ్ళడం అది ఆయనకి న్యాయమా ఏంటిది అనేది ఆయనకే తెలవాల. ఇంకొకటి చెప్తున్నాము, మొన్న జూబ్లీస్ ఎలక్షన్ లో వాళ్ళు నవీన్ యాదవ్ గెలిచిండు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది అని చెప్పేసి సంకలు గుద్దుకుంటున్నచ్చు. కానీ ఈసారి అయితే ఉప ఎన్నికల్లో మాదే వస్తుంది కంపల్సరీ. కూడా మేము ఇప్పుడు ఏ క్యాండిడేట్ అయితే నిలబడతారో తనే బీఆర్ఎస్ నుంచి గెలవబోతున్నారో అదైతే మేము చెప్పగలుగుతాం. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారు ఎన్నైతే చేసినారో, ఎన్ని ఘనతలు చేసినారో అందరికీ తెలుసు కదా. మా అంటే మొన్న ఏదో అంటే ఇప్పుడు చెప్పాలంటే నవీన్ యాదవ్ అంటారు, వాళ్ళది ఎన్ని ఉన్నాయో తెలుసు. వాళ్ళు అక్రమంగా 20,000 ఓట్లు రిగ్గింగ్ చేయించుకో అంటే దీనిగానే కదా తీసుకున్నారు, ఇల్లీగల్ గానే వాళ్ళు ఓటర్ ఐడీస్ చేయించుకొని వాళ్ళు ఏం చేసిరు, ఏం కుట్ర చేసిరు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ కుట్ర వల్లనే ఆయన గెలిచిండు, లేకపోతే ఆయన గెలవడం అసాధ్యం అది. కాబట్టి ఈసారి అయితే కంపల్సరీ బీఆర్ఎస్ నుంచి మా వాళ్ళు ఎవరైతే నిలబడుతున్నారో కంపల్సరీ గెలుస్తారండి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఏదైతే ఇది ఖైరతాబాద్ గురించి మాట్లాడుతున్నామో, ఖైరతాబాద్ కాకుండా చాలా చోట్ల బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. అంటే పార్టీ మారిన వాళ్ళు, పార్టీ మళ్ళీ వస్తా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ ఫిరాయింపుల నేపథ్యంలో మీరేం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్తున్నామండి, ఇప్పుడు మా పార్టీ నుంచి 10 మంది ఏదైతే వెళ్ళిండ్రో వాళ్ళు ఆలోచించుకొని మళ్ళా మా బీఆర్ఎస్ లోనే ఉంటే వాళ్ళకి ఎప్పటికైనా జీవితం ఉంటుంది. లేదు అంటే వాళ్ళు ఇప్పుడే చెప్పుకోలేకపోతున్నారు. మీరు ఏ పార్టీ అంటే ఏ పార్టీలో ఉన్నారో వాళ్ళకే డౌట్ ఉంది. అటు నా కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇంకా XYZ అనేది వాళ్ళే చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళే డిక్లరేషన్ వాళ్ళే ఇచ్చుకోలేకపోతున్నప్పుడు అది వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి వాళ్ళు నిలబడ్డారు, గెలిచినారు కదా. గెలిచినప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదో ఇస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు చూడండి, మొన్ననే ఇంద్రమ్మ చీరలు అన్నారు. ఇంద్రమ్మ చీరలు మళ్ళీ దసరాకి ఇస్తున్నాం. మా కేసీఆర్ గారు ప్రతి సంవత్సరము దసరాకి ఇస్తుండే, మళ్ళా ఏదో క్రిస్మస్వి కూడా ఇస్తుండే. ప్రతి ఒక్కరికి అన్ని ఎప్పుడైతే ఫెస్టివల్స్ ఉన్నాయో అందరికీ అందించారు కదా. మరి అలాంటిది ఇప్పుడు ఇంద్రమ్మదని ఎందుకు తీస్తున్నాడు చీరలు అంటే, ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఊరోళ్ళకి ఒక్కసారి వాళ్ళని కళ్ళు మూసేసిర్రు. వాళ్ళు ఏదో చెప్పగానే వాళ్ళు వేసిర్రు. కానీ ఇప్పుడు కూడా మళ్ళా ఎలక్షన్స్ మూమెంట్ లోనే చీరలు ఇచ్చి వాళ్ళు మళ్ళా వీళ్ళనే తీసుకొస్తారని చెప్పేసి వాళ్ళు పప్పులో కాలేస్తున్నారండి. అదైతే కాని పని. అందరికీ తెలుసు, పల్లెల్లో కూడా తెలుసు, ఇక్కడ హైదరాబాద్ లో సిటీలో కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి వేస్తే వాళ్ళకి జీవితాలు ఉండవని తెలుసు. కాబట్టి కంపల్సరీ మా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. కంపల్సరీ మళ్ళీ మా కేసీఆర్ గారే సీఎం అవుతారు. మళ్ళీ మా తెలంగాణ వస్తుంది. అదే విధంగా మేము తెలంగాణ తల్లిని కూడా మళ్ళీ మేము స్థాపించుకుంటాం. ఏదైతే గ్యారెంటీ. సార్ చెప్పండి సార్, మరి నిన్న మనకి మహేష్ అని ఒక వ్యక్తి అనడం జరిగింది, దీక్ష అంటే వాళ్ళు నాటకం అన్నట్టు దాన్ని పోర్ట్రేట్ చేయడం జరిగింది. దీని గురించి మీరు చూడండి, మహేష్ కుమార్ గౌడ్ గారు అసలు తెలంగాణ ఉద్యమ సమయంలో ఎక్కడున్నారో కూడా ఎవరికి తెలియదు. మరి తెలంగాణ సమయంలో ఈ తెలంగాణ ఉద్యమం జరిగిన అన్ని సంవత్సరాలలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని ఒక పీక్స్కి తీసుకెళ్లిన అంశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారు నవంబర్ 29, 2009లో చేసినటువంటి దీక్ష. ఆ దీక్ష దివస్ ఈరోజు మేము జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ దీక్ష చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న యూపీఏ గవర్నమెంట్ వారు కేసీఆర్ దీక్షకు భయపడి వారు మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే ప్రక్రియ ముందుకు సాగడం జరిగింది. వారు స్వయంగా నిన్న మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు, మరి ఒకవేళ కేసీఆర్ గారి దీక్ష నిజమైన దీక్ష కాదు అని అంటే మరి మనం ఆ రోజు వాళ్ళ కేంద్ర మంత్రిగా ఉన్న హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చిన లెటర్లోనే క్లియర్గా చెప్పడం జరిగింది, కేసీఆర్ గారు మీరు దీక్ష విరమించండి, మేము తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రారంభిస్తున్నాము అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఇదే అప్పుడు ఉంటే ఇలా అనేవారు, అలా ఇచ్చేవారు కాదు కదా వాళ్ళు ఇచ్చిన లెటర్లో. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం, వాళ్ళ హోమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఇచ్చిన లెటర్లోనే అంత క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏంటంటే ఈ 2 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలో ఉన్నా కూడా కేసీఆర్ గారికి ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గట్లేదు. ఎలా తగ్గించాలన్న ఒక దురుద్దేశంతో మాత్రం ఇలాంటి అంశాలు వారు ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు ఈ దీక్షా దివస్ని ఇంత గ్రాండ్గా ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము అనే దానికి మా దగ్గర కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్కి అసలు దీక్షా దివస్ ఎందుకు జరిగింది, తెలంగాణ ఉద్యమం టైంలో ఎలాంటి
వాతావరణం నుంచి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము అని తెలియజేయడానికి, ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్కి, ముందు తరాల వారికి కూడా ఈ అంశం అనేది తెలియాలి, ఎందుకంటే మన చరిత్ర మనకు తెలియాలి అన్న ఉద్దేశంతో మేము ఇంత గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో మేము ఈ కాంగ్రెస్ పార్టీ వారు ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ గారిని ప్రజల్లో ఆదరణ తగ్గట్లేదు, ఎలా తగ్గించాలని చాలా విఫల యత్నం చేస్తున్నారు. కానీ అది ఎప్పటికీ జరగని పని. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ గారు ఎప్పటికీ తెలంగాణ ప్రజల గుండెల్లో ఉంటారు. అండ్ కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం అనేది వచ్చేదే కాదు. సో కేసీఆర్ అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కేసీఆర్. అధికారంలో లేకపోయినా కూడా ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లోనే ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా వారియర్ కృషి గారు ఉన్నారు. మేడంతో మాట్లాడతారు. మేడం నమస్తే. మేడం నమస్తే. ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో చూసుకుంటే జూబ్లీ ఎన్నికల తర్వాత ఇప్పుడు రాబోయే ఎన్నికలు ఖైరతాబాద్ అని చెప్తున్నారు చాలా మంది. అంతేకాకుండా బీఆర్ఎస్ లో నుంచి వెళ్ళిన నాయకులు ఎవరు అవుతున్నారు పార్టీ ఫిరాయింపులు చేస్తా ఉన్నారు. దీని గురించి మీరేమంటారు? ఫస్ట్ ఇప్పుడు వాళ్ళు గెలిచింది ఫస్ట్ అయితే బీఆర్ఎస్ నుంచి ఒక పార్టీ గుర్తు తీసుకొని పోయి ఇంకో పార్టీలో గెలిచిన తర్వాత అట్లా వెళ్ళడం వల్ల తప్పు. ఎట్లకన్నా మళ్ళీ ఎలక్షన్ జరగాలి. ఎందుకు అనంటే అంతకుముందు కేసీఆర్ గారి మీద ఉన్న అభిమానంతో హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్నే గెలిపించుకుంది. కేవలం వీళ్ళు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ గూటికి చేరిండ్రు కదా. వాళ్ళు ఏదో ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో అయితే వెళ్ళలేదు. కాబట్టి కంపల్సరీ మళ్ళీ ఖైరతాబాద్లో ఎలక్షన్స్ రావాలి. అంతకుముందు బీఆర్ఎస్ఏ ఉండే అక్కడ, మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. అంటే ఇక్కడ దానం నాగేంద్ర రెడ్డి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా ఇప్పుడు ప్రస్తుతం ఖైరతాబాద్ లో, అయితే అతని మీద కొన్ని ఆరోపణలు రావడం, ఇదంతా చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? ఆయన పదవి కాపాడుకోవడం కాదు కదా, ఆయన ఆస్తులు పదవులు కాపాడుకోవడానికే వాళ్ళు కాంగ్రెస్లో వెళ్ళిండ్రు. ఇప్పుడు కావాలంటే స్వచ్ఛందంగా రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో నిలబడి గెలిస్తే అది ఆయన సత్తా చాటుకున్నట్టు. ఇన్ని రోజులు ఒకెత్తు. ఎందుకు అనంటే ఇది కోర్టు స్పీకర్కి ఇచ్చింది నిర్ణయం తీసుకోమని, కానీ వీళ్ళే ముందస్తుగా రాజీనామా చేసి ఎలక్షన్కి వస్తే బెటర్. ఎందుకంటే సస్పెండ్ చేసే వరకు వెయిట్ చేయడం అనేది అంత అవుతుంది. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయిన వాళ్ళు నిమిషానికి ఒక మాట మాట్లాడతారు. ఏ పార్టీలు ఉన్నామంటే ఏ పార్టీలు ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నామంటే అట్లా ఎట్లయితుంది? మీరు గెలిచింది బీఆర్ఎస్లో, గెలిచిన తర్వాత మీరు ఈ కండువా బీఆర్ఎస్ది తీసేసి కాంగ్రెస్ కప్పుకుంటుంది కాదు. ఎట్లకన్నా మళ్ళీ రీ ఎలక్షన్స్ అన్ని చోట్ల జరగాలి, మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది.